శ్రీరాముడి చరిత్రలో మనం ఉన్నామా? వై వీఆర్ సెయింగ్ జై శ్రీరామ్? అది మన రక్తం, మన పౌరుషం, అంటే మన భారత ఖండం. ఛత్రపతి శివాజీ గారి వంశంలో మనం పుట్టాము. భారతదేశం కోసం ఆయన ప్రాణాలని సైతం, కొడుకులని, పిల్లలని, తల్లిలని పణంగా పెట్టి విజయాలని ధర్మం వైపు చూయించి ఒక ధర్మయుద్ధాన్ని గెలిచినవాడు. కాబట్టి మనం ఆయన గారి దేవుళ్ళగా భావిస్తున్నాం. సాయిబాబాని ఆ రోజుల్లో ఆయన ఊరూరా ప్రకటనలు చేయడానికి వస్తున్న సందర్భంలో చాలామంది ఆయన చేసిన మోటివేషనల్ డిస్కషన్తోని దేవుడులాగా నిర్ణయించారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు శివరుద్ర సాధు వచ్చి సాయిబాబా దేవుడు అని చెప్పడం కంటే ముందు సహాయం చేసిన వాళ్ళంతా దేవుడు అని రాయబడిన శాసనం మనది. ఓకే, దేవుడు డైరెక్ట్గా అయితే రాడు. మనుషులకు ఆకలి తీర్చేటప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, యాక్సిడెంట్ అయినప్పుడు ఇంకొక వ్యక్తి వస్తాడు. ఇట్లా వీళ్ళందరినీ మనం ఏమంటామంటే సహాయం చేసిన చేతులు ఖచ్చితంగా దేవుడే పంపినాడు అని అంటే ఇంతో అంత పుణ్యం దాగుంది. సాయిబాబాని ఆ రోజుల్లో 100 మంది కొలిచి 100 మంది ఫాలో చేసిన దాంట్లలో ఆయన ఏం చేశాడు? ఇది చాలా ముఖ్యమైనది మిత్ర. చాలామంది మీరు అంటున్నట్టుగా ఆయన దేవుడు కాదు దేవుడు కాదు దేవుడు కాదు అన్నారు, కానీ అబ్సల్యూట్లీ ఆయన దేవుడు అని ప్రకటించబడలేడు. ఆయన ఒక ఆధ్యాత్మిక స్థానాన్ని సంపాదించిన గురు స్థితిగతులను గెలిచిన గురువులాగా ప్రకటించబడ్డాడు. ఇప్పుడు మీరన్నట్టుగా సాయిబాబా పేరు వేరే 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 అన్నామే అనుకోండి మిత్రమ్మ, ఇప్పుడు ఈ అల్లకల్లోలు ఎక్కడొస్తున్నాయి? అల్లకల్లోలం అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు, ఇంకో వ్యక్తిని ఇట్లా అంటున్నారని అంటే ఇక్కడ నేను అడిగే ప్రశ్న కూడా ఏంటంటే, సాయిబాబా నిన్ను మోటివేట్ చేసిన పుస్తకాలు ఎక్కడ పోయినాయి? పుస్తకాల్లో ఏం రాయబడి ఉంది? ఆయన ఎవరిని మోటివేట్ చేశాడు? హిందువుల్ని మోటివేట్ చేశాడా? గమనించాల్సిన ప్రశ్న. ముస్లిమ్స్ని మోటివేట్ చేయలేడా? క్రిస్టియన్స్ని మోటివేట్ చేయలేడని అంటే ఈయన మోటివేటు ఎవరికి ఎక్కువ శాతంగా అవసరం ఉన్న జనాభా ఉన్న ప్రాంతం మనది హిందూ రాజ్యం. కాబట్టి హిందువుల ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది.